మన దంత సంరక్షణలో బ్రషింగ్ ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదండి. అయితే ఈ మధ్య వచ్చిన ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్ వల్ల మన చిగుర్ల సమస్యలు, ఈ పళ్ళు పుచ్చిపోవడం లాంటి సమస్యలు చాలా వరకు కంట్రోల్ అవుతున్నాయని మీరు వినే ఉంటారు. ఈరోజు నేను ఈ ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్ అండ్ మనం రెగ్యులర్గా వాడే మాన్యువల్ టూత్ బ్రషెస్ మధ్యలో తేడా ఏంటి, వాటి యొక్క ప్రయోజనాలు అండ్ వాటి అసోసియేటెడ్ నష్టాల గురించి మాట్లాడబోతున్నాను. నమస్తే, నేను డాక్టర్ శారద. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్. బాగా బ్రష్ చేసుకోవడం మంచి నోటి సంరక్షణకు పునాది లాంటిది. సో ఈరోజు మాన్యువల్ అండ్ ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్ మధ్యలో ఉన్న తేడాలు అండ్ మీకు ఏ బ్రష్ సూట్ అవుతుంది అనే దాని గురించి వివరించబోతున్నాను. డిజైన్ విషయానికి వస్తే మన ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఇలా ఉంటుందండి. బాడీ, నెక్ అండ్ హెడ్. ఈ హెడ్ భాగంలో బ్రిసిల్స్ ఉంటాయి. అయితే ఇది బ్యాటరీ ఆపరేటెడ్ అండ్ ఛార్జబుల్ ఫామ్స్లో వస్తుంది. ఇది మనం ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే వైబ్రేట్ అండ్ రొటేట్ అవుతుంది. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎలా బ్రష్ చేస్తున్నాం అనే దానికంటే ఎక్కడ బ్రష్ చేయాలి అనేది కాన్సన్ట్రేట్ చేస్తే చాలు. మీకు తెలుసు కదా, మన సూక్ష్మ క్రిములన్నీ మన టీత్ అండ్ గమ్ జంక్షన్లో జమ అవుతాయని. సో ఇది టీత్కి గమ్కి ఒక 45 degrees యాంగులేషన్లో ఈ బ్రష్ కనుక పెడితే దాని పని చేసుకొని పోతుంది. వేరస్ మాన్యువల్ టూత్ బ్రష్ గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదంటే బ్రషింగ్ టెక్నిక్ ఒకటి, ఇంకోటి మనమే మన హ్యాండ్తో రొటేట్ చేసి మోషన్ అంతా మనం చేయాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని మాన్యువల్ అంటారు, దాన్ని ఎలక్ట్రిక్ అంటారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే దీన్ని ఆటోమేటిక్ అండ్ మన గేర్ సిస్టమ్ ఉన్న కార్స్తో కంపేర్ చేయొచ్చండి. రెండు మన గమ్యానికి చేరుస్తాయి. కానీ ఆటోమేటిక్ కార్లో ఏంటంటే డ్రైవర్కి కంఫర్ట్ ఎక్కువ, పని తక్కువ. ఓకే, వేరేజ్ మీరు మాన్యువల్ టూత్ బ్రష్తోనే కంఫర్టబుల్గా బ్రష్ చేసుకోగలుగుతున్నారు, మీకు ఏమి ఇబ్బంది లేదంటే మాత్రం మీరు మాన్యువల్ తోటే కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు నాకు గారు ఎక్కువగా పడుతుంది, నేను నీట్గా మెయింటైన్ చేయలేకపోతున్నాను అంటే మాత్రం మీరు ఎలక్ట్రిక్ ఆఫ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది కొన్ని సెకండ్స్లో కొన్ని వేల స్ట్రోక్స్ క్రియేట్ చేస్తుందండి, చిన్న చిన్న స్ట్రోక్స్. దానివల్ల ఏంటంటే హైజీన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. దీనికి లాభాలు అంటే బెనిఫిట్స్ లేకపోలేదు, కానీ దీన్ని మన మాన్యువల్ టూత్ బ్రష్తో కంపేర్ చేస్తే ఇది 10 times మోర్ ఎక్స్పెన్సివ్. సో ఇప్పుడు మనము ఈ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ యొక్క బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వైబ్రేటింగ్ మోషన్ వల్ల చిగుర్లలో బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ చేసి మన గమ్స్ని హెల్దీగా ఉంచుతుంది. అండ్ ఇంకోటి మనము ఆ 45 degrees యాంగిల్లో పెడితే చాలా దాని పని అది చేసుకుని పోతుంది. కాబట్టి ఈ రిస్ట్ పెయిన్ కానీ హ్యాండ్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇది బెటర్ అనమాట. నెక్స్ట్ బెనిఫిట్ విషయానికి వస్తే దీనికి పెద్ద హ్యాండిల్ అండ్ చిన్న హెడ్. పెద్ద హ్యాండిల్ చిన్న హెడ్ ఉండడం వల్ల నోరు సరిగ్గా తెరవలేని వాళ్ళకి, లేకపోతే ఈ జా పెయిన్ ఉన్న వాళ్ళకి ఇది బెటర్. అండ్ ఇంకోటి బ్రేసెస్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు చూడండి పిల్లలు, ఫిక్స్డ్ బ్రేసెస్ ట్రీట్మెంట్, వాళ్ళ బ్రేసెస్ తోటి సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్నారంటే కూడా ఎలక్ట్రిక్ టూత్ బ్రష్కి ఆఫ్ చేయొచ్చు. నెక్స్ట్ బెనిఫిట్ విషయానికి వస్తే కొన్ని టూత్ బ్రషెస్ ప్రెషర్ సెన్సర్స్, అంటే ఎంత ప్రెషర్ వేస్తున్నాం అనే సెన్సర్ తోటి, టైమర్స్ తోటి వస్తాయన్నమాట. మనం ఒక టైమర్ అని సెట్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఎక్కువ ప్రెషర్ వేయకుండా ఎక్కువసేపు కానీ తక్కువసేపు బ్రష్ చేయకుండా ప్రాపర్ టైం అంటే 2 to 3 minutesకి సెట్ చేసుకొని దాన్ని బట్టి మనము మన హైజీన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. వేరేజ్ మన మాన్యువల్ టూత్ బ్రషెస్ అనేది టైం టెస్టెడ్ అండి, ఎప్పటి నుంచో వాడుతున్నాం. మనం ప్రాపర్ బ్రష్ అంటే సాఫ్ట్ టూత్ బ్రష్ అండ్ మన నోట్కి సూట్ అయ్యే హెడ్ యాంగిల్ ఉన్న హెడ్ బ్రష్ తీసుకొని మంచి టెక్నిక్ ఫాలో అయితే మాత్రం మీకు ఎటువంటి ఈ టీత్ సమస్యలు చిగుర్ల సమస్యలు రావండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి అఫోర్డబుల్. మాన్యువల్ టూత్ బ్రషెస్ ఏంటంటే అఫోర్డబుల్ అండ్ ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి. మనకి ఎనీ ఫార్మసీ కానీ సూపర్ మార్కెట్ కానీ ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయి. వేరేజ్ ఈ ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్ ఏంటంటే ఎక్స్పెన్సివ్ అండ్ పర్టికులర్ స్టోర్స్లోనే దొరుకుతాయి. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్లో మాత్రమే అవైలబుల్ ఉంటాయి. లేదా నేను ఇంతకుముందు చెప్పాను చూడండి ప్రాబ్లమ్స్, అదే రిస్ట్ ప్రాబ్లమ్ ఆర్ హ్యాండ్ ప్రాబ్లమ్ ఆర్ జా ప్రాబ్లమ్, లేదా ఏజ్డ్ పేషెంట్స్ ఉంటారు ఎక్కువసేపు బ్రష్ పట్టుకోలేరు, అలాంటి వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్ ఆఫ్ చేయొచ్చు. లేదా ఎక్స్పెన్సివ్ అయినా పర్లేదు నాకు కంఫర్ట్ ముఖ్యం అంటే మాత్రం మీరు ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్కి కూడా ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఎలాంటి బ్రష్ సూట్ అవుతుంది అనేది మీ డెంటిస్ట్ని కన్సల్ట్ చేస్తే ఆ డెంటిస్ట్ సూచనలకు అనుగుణంగా మీరు బ్రష్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.